యాక్షన్. ప్రశాంతంగా ఉంది. దొంగలాగా ఉన్నాడే. అమ్మయ్య చంపేశా. యాక్షన్. చిన్నగా పోసుకుని రక్తం వచ్చిందంటే కానీ తగ్గిపోయిద్దిలే అన్నాను. పోలీస్ కాడికి వెళ్దాం. పోలీసులో పోలీస్ డాక్టర్ కాడికి నాకు నార్మల్గా ఉంది. ఎఫ్ఐఆర్ రాసుకున్నావా? రాసుకున్నాం. యాక్షన్. ఎఫ్ఐఆర్ రాసుకున్నాం. మరి రాసుకున్నాం. పేరు ధీరజ్. ఏ రోజు జరిగింది ఇది? డేట్? ఓకే, డేట్ తెలుసు కదా. ఓకే, మరి డీటెయిల్స్ సైన్ పెట్టండి మీరు. ఇక్కడ సైన్ పెట్టండి. ఓకే, తర్వాత మరి నేను కొన్నిసార్లు ఫోన్ చేస్తా, ఫోన్ దగ్గర పెట్టుకోండి. నా సంగతి తెలీదు. నాకు ఒక 36 గంటలు టైం ఇవ్వండి. ఒక 36 గంటలు చాలు. ఆ టైంలోపు నేను చూస్తా. ఓకే ఓకే, నేను అసలు మాకు ఫస్ట్ మర్డర్ క్లారిటీగా చెప్పేయాలి. అటు ఇటు జరిగే యాక్షన్. అరే ఇంకోసారి మనకు తేడా వచ్చిందంటే ఏదన్నా మొన్న అంతే, మీసారి తేడా వచ్చిందంటే చెప్తున్నా గవర్నమెంట్ మాకు శిక్షిస్తుంది. ఓకే సార్. ఏది ఒక ప్లేస్ చూపించండి. సార్ ఇదే సార్, ఇది కూడా ఈ ప్లేస్ ఈ ప్లేసా? సరే మీరు వెళ్ళిపోండి. ఓకే సార్, థ్యాంక్స్. మీరు కానిస్టేబుల్ దిస్ సరౌండింగ్స్ చెక్ దేర్. అక్కడ చూడు, అక్కడ అక్కడ వద్దు, ఈ కత్తి మనం పట్టుకోవద్దు. గ్లౌజులు లేవు, తర్వాత చూద్దాం దాని సంగతి. నువ్వు ఇక్కడే సెక్యూరిటీలా ఉండు. యాక్షన్. ఇంకా మన కాడ ఈ క్లాత్ పట్టుకొని తీద్దాం. ఇది దీని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ మొత్తం చెక్ చేయి. నాకు
జస్ట్ 10 అవర్స్ టైం మీకు ఉంది. ఓకే సార్. వాళ్ళ మనకి ఇచ్చిన టైం 36 అవర్స్. ఇప్పటికీ 1 అవర్ కంప్లీట్ అయింది. మనకుంది ఇంకా 25 అవర్సే. ఇంకా మనకుంది 35 అవర్స్ ఉంది. ఒకవేళ నువ్వు 10 అవర్స్లో కంప్లీట్ చేయకపోతే మనకు ఉండాల్సిన టైం ఎంత ఉంటుంది? 25 అవర్సే. నువ్వు ఫాస్ట్గా ఎంక్వైరీ చేయి. ఓకే సార్. శాంపిల్స్ మొత్తం చూడు. ఓకే సార్. అపరా ఓకే కానిస్టేబుల్ సార్ ఫింగర్ ప్రింట్ మెషిన్ తీసుకో. డాడీ మనం మరి చెకింగ్కి వెళ్దామా? దీని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ దీంట్లో ఉన్న వాడి ఫింగర్ ప్రింట్స్ సేమా కదా చెక్ చేద్దామా? ఎస్ సార్. ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ ఉన్నాడు ఇక్కడ. మరి ఏది మనం అడగండి. మరి వీడి ఇక్కడ ఒక్కసారి చేయబెట్టు పెట్టు. అవసరం. నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. అదే ఈసారి తప్పించుకున్నాడు రా. మనకు ఇంకా 20 గంటల సమయమే. మన ఎట్లో ఒకట్లా పట్టుకోవాలా. రేపు పొద్దున వాళ్ళు ఫోన్ చేశారు. మనం ఇవాళ సాయంత్రం కాదు, ఇవాళ సాయంత్రం అయింది. ఇంకా రేపు పొద్దునే ఛాన్స్ ఉంది. రేపు పొద్దున కల్లా మనం కనుక్కోవాలి. రేపు పొద్దున అంటే మనకు ఉంది కంటే రేపు పొద్దున అయితే మనకి టైం ఉండేది 10 అవర్స్. సార్. యాక్షన్. ఇంకా దొంగలు పట్టుకోలేదు సార్. దొంగ దొరికాడు కానీ వాడు తప్పించుకున్నాడు. ఫేస్ గుర్తుంది. నాకు ఇంకొక 10 అవర్స్ టైం అండి. పట్టుకోపోతే ఇంకా 5 అవర్స్ ఒక 10 అవర్స్ 15 అవర్స్ నాకు టైం ఉంది. 15 అవర్స్ నాకు ఒక్క 15 అవర్స్ టైం అండి. నేను మొత్తం ఆ దొంగని పట్టుకోవడం కాదు, వాడికి గుడి శిక్ష చేసేటట్టు చేస్తాను. మా ఉంది సార్. మీరు ముందే మీరు వేసుకుంటే సంబంధం మీరు నన్ను కోసారు సార్. నాకు ఇప్పుడు ప్రాబ్లం ఉంది సార్. అదే మరి చూద్దాం. మరి దాని గురించి ఎంక్వైరీ చేద్దాం. వాడు ఎందుకు చేశాడు, వాడు ఎట్లా చేశాడు, వాడు ఎందుకు చేస్తున్నాడు, అసలు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏం లేదు. మీ తాత వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉన్నాను అప్పుడు వచ్చారు చూడండి. అప్పుడు ఏదో ఎవరో కోసారన్నారు. అప్పుడు నేను హై కమాండర్కి ఇస్తే వాడిని చంపేశారన్నారు. వాళ్ళ కొడుకు వచ్చాడని నాకు డౌట్. అనుకుంటాం సార్. వాడు ఇందాక మేము పట్టుకున్నంత సేమ్ లా ఉన్నాడు. కొంచెం వాడే అన్నట్టు సార్. ఫస్ట్ పట్టుకోండి సార్. దాని తర్వాత మనం డీటెయిల్స్ చూసుకుందాం. సరే మరి వాడిని వేసేద్దామంటావా? ఫస్ట్ మనం చూద్దాం. నేనైతే వీడు చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. ఒకరిని మేము పట్టుకొని వాడు మీలాంటి వాళ్ళనే నీకు ఎట్లా జరిగిందో వాడికి అట్లానే జరిగింది. వాడిని ఇంకా వీడు చెప్పాడు. అప్పటికి నాకు ఉరి శిక్ష అంటే ఆలోచన రాలా. 25 years జైలు శిక్ష వేసాము. ఆ తర్వాత వీడు చెప్పాడు, సార్ వీడికి ఇప్పుడు ప్రాబ్లం అయింది కదా సార్, వీడు పోయాడు కదా సార్ అంటే అప్పుడు గుర్తొచ్చి నాకు ఉరి శిక్ష వేద్దామని వాడిని ఉరి శిక్ష చేసాము. ఇప్పుడు వీడిని కానీ ఉరి శిక్ష చేయాలి. ఓకేనా సార్? నాకు అన్నీ సార్. అరే అరే వేద్దామా? బాబు సిగరెట్ నేను కూడా చూసినట్టు సార్ మటన్ దీని దగ్గర అవును పారా పోలీస్ స్టేషన్కి. ఏంటి ఇన్ని మడవలు చేస్తున్నావు? అసలు నీకేం కావాలా?
మీ తాతయ్య అప్పుడు వాళ్ళని చేసావు, మళ్ళీ నువ్వు వీళ్ళని మళ్ళీ వాళ్ళని ఎందుకు చేస్తున్నావు? నువ్వు నీకేం కావాలా? అసలు నీకేం కావాలా చెప్పు, ఏం కావాలా? ఫస్ట్ నువ్వు ఇప్పుడు పోయి కూడినా జైల్లో, నీకు అదే సాయం. నీకు వాళ్ళని పిలుచుకొచ్చి ఉరి శిక్ష చేపిస్తా. ఇద్దంటే వాడిని మర్డర్ చేసినప్పుడు వాడికి ఎంత ఉండాలా? వాడికి ఎంత ఉండాలి చెప్పు? వాడిని మర్డర్ చేస్తే నీకు ఎంత ఉండాలి? వాడికి ఎంత ఉండాలా? నీకు ఉరి శిక్ష వేయాల్సిందే, నీకు కన్ఫర్మ్ ఉరి శిక్ష. నీకు అదే గతి. రోడ్డు ఇక్కడ కానిస్టేబుల్ జైలు అన్ని ఫుల్ అయినాయి, నేను ఇక్కడే ఎక్కడ పోతాను చూడు. వచ్చారా? 10 hours 15 hours అని అడిగా టైం. అరగంట పట్టుకున్నాడు. ఒక సిగరెట్ వెళ్ళడానికి వెళ్ళా. వాడేమో కాదు అక్కడే ఉన్నాడు. అదే శిక్ష కన్ఫర్మ్. చెట్టిగాంలో ఒక పాత్ర లేదు నువ్వు, మన చెట్టిగాడు దొరికాడు. సైకో కిల్లర్. సార్ మీరు ఢిల్లీలో చాలా మర్డర్స్ చేస్తారు సార్. ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చారు సార్ ఇక్కడ మర్డర్ చేయడానికి. అమ్మాయిలు ఒకసారి ఫోన్ ఇరా, హైకోర్టు ఫోన్ చేద్దాం. హలో ఢిల్లీ సార్, పోలీస్ స్టేషన్ కదా ఢిల్లీది. వీడు చెట్టిగాంలో ఒక పార్ట్నర్ ఉన్నారంట. వీడు పేరేంటి? పేరేంటి? అఫ్ఫాన్ అంట. రాసుకో, ఎఫ్ఐఆర్ రాసుకో, ఒకసారి ఎఫ్ఐఆర్ రాసుకో. ఒకసారి అక్కడ వాడున్నాడు, అడగండి ఒకసారి. ఒకసారి ఫోన్ రే చెట్టిగాంగా ఏది నువ్వు ఇచ్చిన మీ వాడు ఇక్కడ ఉన్నాడు. మీ వాడు అక్కడ ఒకటి మర్డర్ చేశాడు. వీడికి ఉరి శిక్ష కన్ఫర్మ్. ఒకసారి పోలీస్ స్టేషన్కి ఫోన్ ఇవ్వు. ఒకసారి పోలీస్ సార్ ఫోన్ ఇవ్వు. హలో సార్, మరి మీరు అక్కడ వాడికి ఉరి శిక్ష చేయండి. నేను ఇక్కడ వేస్తున్నాను. వీడికి 2 రోజుల్లో కూడి తినిపిద్దాము. బాగా నరకం అయిన తర్వాత వీడిని ఉరి శిక్షలో వేద్దాము. నెక్స్ట్ ఎఫ్ఐఆర్ వీడిదే రాస్తుంది, ఉరి శిక్ష ఎఫ్ఐఆర్. సార్ అన్ని పెండింగ్ కేసులు వీళ్ళే దోసేసి మీరు చంపాను సార్. ఎస్ సార్, అమ్మాయిలతో స్నేహత బిహేవియర్. నువ్వు నిజంగా చేస్తావా? నేను చూస్తుంటే అట్లా అమ్మాయిలతో బిహేవియర్ చేసేది కాదు సార్. మా ఫ్యామిలీలో ఒకరు సార్ మొన్న మళ్ళీ సార్ దాంట్లో వాళ్ళు వాడే సార్ చంపింది. వాడిని హెల్ప్ చేస్తావా? అసలు నువ్వు వాడి ఏమన్నా చేయలేవు? కాదు సార్, ఒకసారి వెళ్తుంటే వాడే సార్ మా దాంట్లో చేరి మీకు 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారు సార్. వాడు ఏ స్టేషన్లో ఉన్నాడు ఇప్పుడు? తెలుసా నీకు? ఏమన్నా ఐడియా ఉందా? ఏ స్టేషన్? గోదావరి జిల్లాలో రాజమహేంద్ర ఉండే గ్రామంలో ఉంటాడు సార్. పక్క స్టేషన్లో ఉన్నాడా? స్టేషన్ మార్క్ సార్. మొన్న చంపింది కానీ వాడే సార్. మా అన్నయ్య ఇచ్చాడు సార్ మొన్న. జస్ట్ అక్కడ ఉన్నాడా వాడు? అర్జున్ నెంబరి వాడే సార్ చంపాడు. నెంబరి హలో, ఇచ్చేటిగా దొరికాడు. ఉరి శిక్ష చేస్తున్నాడు. అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళు. పక్క ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు అన్నీ పో. లేకపోతే వీడి కన్ఫామ్ గ్రాంటెడ్. వెళ్ళావా? వెళ్ళు. ఎస్ సార్, వీడి మీద ఎఫ్ఐఆర్ రాసుకోండి. ఎక్కడ పంపేది? జైల్లో పడేయండి. వీడు చెడ్డీగా పోవాలి. వాడు చాలా మంది చేస్తావా? వాడే సార్ మొన్న వాడే సార్ చంపింది. సార్ వాడు ఎన్ని చూపిస్తుంది సార్?
వద్దు, నాకు వాడు ఇల్లు వద్దు, వాడు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. నీతో వాడు ఉరి శిక్ష వాడికి గ్రాంటెడ్. పైకి కలిసిపోయింది కాదు సార్ వాడే సార్ 5 daysలో నీకు వాడికి ఉరి శిక్ష గ్రాంటెడ్. హైకోర్టు వరకు వెళ్ళింది ఇది. మాట్లాడే ఏంటి మాట్లా ఎడిదా ఒకసారి నువ్వు చూడు ఒకసారి. నేను కాదు సార్ చంపింది వాడే సార్. నువ్వే కదరా ఏంది మళ్ళీ ఎక్కువ మాట్లాడుతున్నావు? కాదు సార్ వాడే సార్ చంపింది. ఫింగర్ ప్రింట్స్ వేసాడు సార్ చూడండి సార్. కాకపోతే కవర్ కానీ సార్ ఒకసారి టెస్ట్ చేసి చూడండి సార్. సార్ టెస్ట్ చేసి మిషనీరా సార్ నువ్వేం చూపిస్తుంది? కాదు సార్ కాకపోతే కవర్ చేసి చూపిస్తా సార్. మరి ఆ రోజు నువ్వు నాకే కనపడుతుంది, నువ్వే కనపడ్డావే నాకు. సార్ వాడే సార్ పోలీసులు కనపడితే వెళ్ళిపోమన్నాడు సార్. వాడు పంటదేమంటే తింటావా? చూడండి సార్ కావాలండి ఫింగర్ ప్రింట్. వాడు చెప్పింది చేసేదే నువ్వు. సరే సార్ ఒకసారి చేయండి సార్. అన్నులు ఏం పట్టుకురా నీ ప్రాణాలు రా, మిమ్మల్ని చంపితే నీకు ఎంత ఉంటుంది? కత్తేదిరా అది లేదా? సర్లే తెస్తాను పొంగు అని ఇది నాకు శిక్ష. ఇదిగో సార్ సార్ మరేంది ఇది ఏంది? ఇది ఏంది? నవ్వుతావేంటి? మరి చంపేవరా నువ్వు? ఇప్పుడు వాడికి ఎంత కోపం వచ్చిందో తెలుసా? కత్తి పట్టుకోవాలంటేనే చేయనుకుతుంది. అరే మరి నా కానిస్టేబుల్ డౌట్ వస్తుంది. మీరు లాంటి వాళ్ళు చూపించాను సార్ కానిస్టేబుల్. అవునా సరే మీరే సార్. నేను కాదు సార్, కావాలంటే చూడండి సార్. ఒకసారి బిహేవియర్ ఏంది? ఈ ఫింగర్ పట్టు రే వీడేరా. అరే నీకు కాదు ఊరికి పడాల్సింది, ఇలాంటి దొంగోళ్ళకే. నీకు మాత్రం జైలు శిక్ష కన్ఫర్మ్ రా. 25 సార్ 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 మనతో పాటు ఉండే కానిస్టేబుల్ సార్ దొంగ. వీడు కొంచెం మంచోడే సార్. వీడికి ఒక 25 ఏళ్ళు జైలు శిక్ష అంటారు సార్. వీడినేమో డైరెక్ట్ చంపేద్దాం సార్. వీటిని కానీ నరకం పెడదామా? 25 ఏళ్ళు నరకమా? నరకం చేయాలా లేకపోతే మామూలు ప్రశాంతంగా చేయాలా లేకపోతే కూడి చేయాలా? నరకం చేయాలా? సరే. అరే నీకు రోజు అన్నం బాగా పెడతారు, పనులు బాగా చేసుకుంటావు, కానీ రాత్రి మాత్రం నీకు ఒక నరకం ఉంటుందా? రోజుకి ఒక్కొక్క గోరు తీస్తాం, మంట పుట్టిద్ది. ఏమనుకున్నావు? నూరా 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 అలా సార్. వీడేం చేయదు లేకపోతే వీడికి మన కానిస్టేబుల్ మొత్తం చేసింది. వీడికి ఒక ఉరిశిక్ష చేసింది ఉంది. ఒక 5 రోజులు టైం ఉంది. అరే మీ ఫ్రెండే కదా గాడు గాడు? ఎవడు? అదే వాడు ఎవరంటే చెట్టి క్యాంప్ వాడే కదా. చిన్నప్పుడు ఎప్పుడో సార్ అది మళ్ళీ ఫ్రెండ్షిప్ మీరే వాళ్ళు చెప్పిన మాట నేను ఎందుకంటున్నావు? వెళ్ళొచ్చా? ఎలా కూర్చో. అట్టా నవ్వుతున్నాడు సార్. నువ్వు ఒక్క నిమిషం విని చూడు. నీకు ఇప్పుడే జైలు శిక్ష ఇంకా రోజు నీకు ఇక్కడే ఇవాళ వరకు ఇవాళ చూపిస్తాను. రోజు దీనికి డబల్ ఉంటుంది. ఇవాళ ఒక్కరోజు నేను వదిలేస్తాను. ఇవాళ ఒక్కరోజు హ్యాపీగా ఉంటుంది. నీకు 5 రోజులు ప్రశాంతంగా ఉంటావా? నెక్స్ట్ రోజు నీకు ఉంటుంది మజా. ఊరి వాళ్ళకి ఫోన్ చేసానా? హైకోర్టుకి ఫోన్ చేస్తాను. హలో సార్ 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 మరి మన కాలేజ్
కానిస్టేబుల్ ఒక దొంగ సార్. వాడిని వాడు మర్డర్ చేశాడు సార్. మరి వాడిని ఒక మర్డర్ ఎవరిని చేశాడో ఒకసారి వాడికి ఫోన్ ఇస్తాను మాట్లాడు. హలో సార్, వీడు నన్ను చంపిన ఒక డఫాను. నేను నన్ను వాడు మొక్కం వీడు మొక్కం సేమ్, అంటే అన్నా తమ్ముళ్ళు వస్తాను సార్ నువ్వు ఒక లాయర్ని తీసుకురా, నీకు సపోర్ట్ఫుల్గా. అరే నువ్వు ఒక లాయర్ని తీసుకురా. నీకెవరు రాదురా, కానీ గవర్నమెంట్ లాయర్ ఇప్పిస్తా. గవర్నమెంట్ లాయర్ నీకు నేను ఎట్లానా నీకు పోను సార్. మరి నేను కేసు అంటాను సార్. ఉరిశిక్ష గ్రాంట్ చేయండి సార్. ఉరిశిక్ష ఫోన్ చేయండి. గ్రాంట్ మరి చేయండి. నీకు నేను చెప్తే నీకు ఎంత ఉంటుందా? ఏదో కత్తి ఆడే ఉంచండి. అందుకు నీకు కత్తితో అసలు నీకు ఏంది మాటలు ఉన్నాయి. సరే నరికేసానా? 5 రోజులన్నా హ్యాపీగా ఉంటావా? వద్దంటే మీనింగ్ చెప్పు. నరికితే నా మీద వస్తుంది, నేను నరకను. నేను ఉరి శిక్ష గ్రాంటెడ్ చేపిస్తాను. నేను ఈ బాబుకి సపోర్ట్గా లాయర్గా ఉంటాను. నేను లాయర్ ప్లస్ పోలీస్ రా. నన్ను లాయర్ నేను పెట్టుకోను, నీకు సపోర్ట్గా ఉంటా. ఇదిగో వీడికి అండగా నేనున్నాను. కూర్చో, నీకు అసలే అక్కడ తగిలింది కాబట్టి దగ్గు వస్తుంది. సరే నీ సంగతి ఎందుకు బాబు? అరే దారి నీకు జడ్జిమెంట్గా అవసరం లేదంట, సారే చెప్పాడు. జడ్జి సారే డైరెక్ట్గా ఉరిశిక్ష ఏమన్నారా? ఇది ఎక్కడమ్మా కొంచెం. అది నువ్వు కానీ చూడరా ఒకసారి, అటు వెళ్ళిపో. ఉరిశిక్ష వేస్తున్నాను చాలా ఆస్వాదించు బాబు. నువ్వు కానీ చూడు. ఎక్కువ 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 ఇరుగుద్దిరా. ఎక్కడ పడిద్దాం అందరు కూర్చోండి. క్రిష్ రాజ్ సరే, నీకు ఉరి శిక్ష. అరే అందరికి ఆస్వాదించానా? ఇప్పుడు వాడు చచ్చిపోయాడు. వీడి లాంటి వాడికి వీడిలాగా ఇంకెవ్వరికి చూడకూడదని నేను కోరుకుంటున్నాను. వీడు పోయాడు. వీడి ఆత్మశాంతికి రెడీ చేయాలి. సాయంత్రం పార్టీ చేస్తున్నాను అంటే సార్ వీడి సర్టిఫికేట్ ఎలా చెప్తున్నాను. ఎఫ్ఐఆర్ క్లోజ్ చేయండి రా. ఇంకా ఇంకెవరు రా సార్? వీడు నేనే చేసుకోవాలి. అరే నీకు 25 జైలు శిక్షరా? ఎఫ్ఐఆర్ ఇప్పుడే క్లోజ్ అవ్వదు అనేది. నీకు నిన్న శిక్ష అయింది, ఇవాళ శిక్ష ఇవాళ పడాలి. దక్కడం సార్ నన్ను అడిగితే డైలీ సార్ ఫోన్ ఇచ్చాను సార్. ప్రశాంతమైన చేయాలి ఒకసారి. హలో సార్, కూడి చేయాలి. సరే సార్. అరే నీకు రోజు 3 పూటలు అన్నం ఉండదు. ఓన్లీ మధ్యాహ్నం సాయంత్రం, పొద్దున ఉండదు. నువ్వు అనుకుంటా ఉంది కాదు, పొద్దున సాయంత్రం. లంచ్ ఉండకపోతే నీ బాడీలో ఎనర్జీ అవుతుంది. అప్పుడు నువ్వు కొంచెం వీక్ అయిపోయి హాస్పిటల్లో పడుతుంది. 25 years బీపీలు షుగర్లు అన్నీ వస్తాయి నీకు. అదే అంటే నాకు చాలా నీకు అదే 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 నీకు వచ్చి అదే ఒక్కరోజు కాంపని తీరండి. ఇంకా నీకు అదే ఎక్కడికన్నా కదిలినట్టుగా పడింది. ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ నుంచి ప్లేస్ వరకు ఉరి శిక్ష ఇప్పిస్తా. ఒకసారి ఢిల్లీ వాడికి ఫోన్ చేద్దాం. ఢిల్లీ సార్కి
చేయండి సార్. హలో సార్. సార్ మరి వీడు ఇబ్బంది పడతాడేమో సార్ నాకు అనిపిస్తుంది. ఇన్ని ఉండాలా సార్ ఇట్లా చేశాడు కదా సార్ ఎందుకు సార్ రోజు సార్ ఏం కాదండి సార్ నన్ను వస్తారు వదిలేండి సార్ సార్ వదిలేండి గవర్నమెంట్ ఆర్డర్స్ కానిస్టేబుల్ చేయాలా కానిస్టేబుల్ అరే కానిస్టేబుల్ అంటే వచ్చారా అసలు కానిస్టేబుల్ అంటే తెలుసా సార్ మరి ట్రైనింగ్ ఇప్పించారా సార్ సరే సార్ ట్రైనింగ్ ఇప్పిస్తాను. అరే ఇవాళ నుంచి మంచిగా అన్నీ బాగుంటాయి. మడలో చేసేవాడికి ఈసారి మర్డర్ చేసావా అలవాటు కనుక వాళ్ళ నా కానిస్టేబుల్ లాగా చేసావా దొంగని ఇప్పుడు మామూలుగా అచ్చే చెప్తున్నారు అలా దొంగలు కానీ చేస్తారు. వాళ్ళ ఇంకెవరైనా ఉంటే వాళ్ళని పట్టుకోవాలి నువ్వు చేయకూడదు ఓకేనా. వాడంతే అంతే నాకు అర్థమైంది వాడి గురించి వాడికి పోయాడు వాడి తిన్నా అసలు కట్టం అక్కడ కుళ్ళిపోయి వస్తాడు. మరి నువ్వు కానిస్టేబుల్ సెలెక్టెడ్ ట్రైనింగ్ రేపటి నుంచి లేకపోతే రా పాటిస్తాం మాకు యాక్షన్. ఫ్రెండ్స్ మీరు పార్టీ కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఈ సినిమా పేరు స్పిరిట్. ఈ షార్ట్ ఫిల్మ్ బాగుంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డాము ఫ్రెండ్స్.